తెలంగాణలో త్వరలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది. ఇది మొత్తం 12,000 పోస్టులు ఉంటాయని గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ కొట్టుకోవడం కోసం ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉంటాయి, ప్రొసీజర్ ఏముంటుందని ఒక వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 12,000 జాబులు ఉన్నాయి. అయితే అందులో పోలీస్ కానిస్టేబుల్, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ఏమేమి పోస్టులు ఉంటాయి ఒకసారి చూసినట్లయితే సివిల్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, తర్వాత ఎస్ఏఆర్ సిపిఎల్, తర్వాత టీజీఎస్పీ కానిస్టేబుల్, ఆ తర్వాత ఫైర్ కానిస్టేబుల్, ఆ తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్, ఐటీ అండ్ కమ్యూనికేషన్, ఆ తర్వాత డ్రైవర్ కానిస్టేబుల్ కూడా లాస్ట్ టైం మన కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చారు, సపరేట్ ఇచ్చారు దానికి అప్లికేషన్. ఆ తర్వాత ఇంకొక చూస్తే మెకానిక్ కానిస్టేబుల్ కూడా ఇస్తారు ఇందులో. అయితే సబ్ ఇన్స్పెక్టర్ చూసుకున్నట్టయితే సేమ్ సివిల్, ఏఆర్, ఆ తర్వాత టీజీఎస్పీ, ఎస్ఏఆర్ సిపిఎల్, ఇట్లా నోటిఫికేషన్లో ఈ ఎస్ఐ కానిస్టేబుల్ అనే పోస్టులు ఉంటాయన్నమాట. దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ చూసుకుందాం ఒకసారి. కానిస్టేబుల్కి మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుండి 22 ఇయర్స్ వరకు ఉంటుంది ఎలిజిబిలిటీ. అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఒక 3 to 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్. మన యొక్క కమ్యూనిటీని బట్టి ఆ రిలాక్సేషన్ అనేది ఇస్తారు. ఎస్ఐకి ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ. సేమ్ ఇక్కడ కూడా ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుంది. సేమ్ యాజ్ కానిస్టేబుల్ లాగానే ఉంటుంది. అయితే కానిస్టేబుల్లో ఒకటి మనం అబ్జర్వ్ చేసినట్టయితే, కానిస్టేబుల్ పోస్ట్లో ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే ఉమెన్స్ డివోర్స్ అయ్యి, లేదంటే సింగిల్ అంటే విడోస్, ఇట్లా వీళ్ళు ఉన్న వాళ్ళు, వీళ్ళకి సపరేట్ ఏజ్ రిలాక్సేషన్లో ఒక వెసులుబాటు ఉంది. అదేంటంటే వీళ్ళు ఎవరైతే ఈ విడోస్, డివోర్స్ వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అయితే వాళ్ళకి 18 నుంచి 40 సంవత్సరాలకు అప్లై చేసుకొని ఉద్యోగం సాధించుకోవచ్చు. అదే అదర్ క్యాస్టింగ్, వీరు ఎస్సీ ఎస్టీలు కాకుండా అదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటారు. ఈ రిలాక్సేషన్ ఏదైతే ఉందో ఎస్ఐలో ఉండదు. ఎలిజిబిలిటీస్లో ఈ ఏజ్ అనేది ఒకటే. అయితే సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. పోలీస్ కానిస్టేబుల్స్కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉండాలి. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఈ గ్రాడ్యుయేషను యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ ద్వారా పొంది ఉండాలి క్వాలిఫికేషన్ అది. తర్వాత ప్రొసీజర్ చూసుకుందాం. ఈ నోటిఫికేషన్ మొత్తం జాబ్ వచ్చే వరకు మనకు ప్రొసీజర్ ఏముంటుందో ఒకసారి చూద్దాం. ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా ఫస్ట్ ప్రొసీజర్ వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇందులో అన్ని ఎలిజిబిలిటీస్, అన్ని కండిషన్స్ అన్నీ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఏముంటుందంటే అప్లికేషన్స్ ఉంటాయి. ఈ అప్లికేషన్స్ ఒక డేట్ ఇస్తారు. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అప్లై చేసుకోవాలని చెప్పి అప్లికేషన్ డేట్ ఇస్తారు, అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. ఇది 200 మార్క్స్కి ఉంటుంది. ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా 200 మార్క్స్ ఉంటుంది. కాకపోతే ఎస్ఐ లెవెల్ వేరే ఉంటుంది, కానిస్టేబుల్ లెవెల్ వేరే ఉంటుంది పేపర్ సెట్టింగ్లో. సో అది ఒకసారి చూసుకోవాలి. ఆ తర్వాత ప్రిలిమినరీ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఇవి చాలా ప్రామాణికం. ఇవి కంపల్సరీ అటెండ్ అయ్యి వాటిలో క్వాలిఫై అవుతేనే నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రిలిమినరీ టెస్ట్, తర్వాత
పీఈటీ అండ్ పిఎంటీ ఉంటుంది. అంటే ఈ ఫిజికల్ ఈవెంట్స్ అన్నమాట. వీటిని ఈవెంట్స్ అంటారు. ఈవెంట్స్ క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని మెయిన్స్ ఎగ్జామ్, ఫైనల్ రిటర్న్ టెస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ ఫైనల్ రిటర్న్ టెస్ట్లో ఎవరికైతే మెరిట్ మార్క్స్ వస్తాయో వాళ్ళ రిజర్వేషన్స్ బట్టి, అదేవిధంగా పోస్టులను బట్టి మనకు జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పోలీస్ కానిస్టేబుల్ అనేది డిస్ట్రిక్ట్ పోస్ట్ ఇది. అదే సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చేసి జోనల్ పోస్టు. ఈ జోనల్ పోస్టులు ఎక్కడ ఉంటాయంటే మొత్తం మన స్టేట్లో 7 జోన్లు ఉన్నాయి. సో ఆ జోన్లలో మనం ఎక్కడైతే సంబంధించుంటామో ఆ జోన్ వైజ్ కట్ ఆఫ్ తీసి మనకు జాబ్ కేటాయించడం జరుగుతుంది, మనకు ఒకవేళ మెరిట్ వస్తే. ఈ ప్రొసీజర్లో ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఈ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో ఎస్సీలు 30% మార్క్స్తోని క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. బీసీలు 35% మార్క్స్తోని క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఓసీలు 40% మార్క్స్తోని క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇవి క్వాలిఫై అవుతానే నెక్స్ట్ మనం వెళ్తాం. సో నెక్స్ట్ ప్రాసెస్ పీఈటీ అండ్ పిఎంటీ, అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. అవేంటివి ఒకసారి చూద్దాం మనం. పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఏం లేదు, రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్లో అమ్మాయిలకు, ఉమెన్స్కి అయితే 800 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. ఈ 800 మీటర్స్ రన్నింగ్ అమ్మాయిలు 5 minutes 20 secondsలో కంప్లీట్ చేయాలి. అదే మెన్స్కి అయితే 1600 మీటర్లు ఉంటుంది. ఈ 1600 మీటర్లు 7 నిమిషాల 15 సెకండ్లు కంప్లీట్ చేయాలి. ఇది మ్యాక్సిమం ఎట్లా ఉంటుంది అంటే ఒక 400 ట్రాక్ ఉంటుంది. ఈ 400 ట్రాక్లో 1600 మీటర్స్ అయితే 4 రౌండ్స్ కొట్టాలి. 800 మీటర్స్ అయితే 2 రౌండ్స్ కొడితే సరిపోతుంది. అంటే అమ్మాయిలు 2 రౌండ్స్ కొట్టాలి, అబ్బాయిలు 4 రౌండ్స్ కొట్టాలి. ఈ 1600 మీటర్స్ అండ్ 800 మీటర్స్లో మెరిట్ ఉంటుంది, మెరిట్ మార్క్స్ ఉంటాయి. ఈ మెరిట్ మార్క్స్ మనకు ఏఆర్ పోస్టులో కానీ, టీఎస్ఎస్పి పోస్టులు కానీ, ఇట్లాంటి మెరిట్ గ్రౌండ్ మార్కులు ఉండేటువంటి పోస్ట్ ఏదైతే ఉందో వాటిలో ఈ మెరిట్ కలిపి మనకు ఉద్యోగాన్ని కేటాయించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ 1600 మీటర్స్ రన్నింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఖచ్చితంగా చాలా అక్యురస్గా కొట్టుకునే అవకాశం తెచ్చుకొని ఈ జాబ్ సంపాదించుకోవాలి. అదేవిధంగా చూస్తే సెకండ్ లాంగ్ జంప్ ఉంటుంది. లాంగ్ జంప్ మెన్స్కి అయితే 4 మీటర్స్ ఉంటుంది. అదే ఉమెన్స్కి అయితే 2.5 మీటర్స్ ఉంటుంది. 3 times ఛాన్స్ ఇస్తారు. ఆ 3 timesలో ఏదో ఒకసారి క్వాలిఫై అవ్వాలి. ఈ ఫౌల్ అయితే మాత్రం క్వాలిఫై చేయరు. 3 times కంటే ఎక్కువ సార్లు అవకాశం ఇవ్వరు. ఖచ్చితంగా 3 timesలోనే క్వాలిఫై అవ్వాలి. దెన్ నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటే మనం షార్ట్ పుట్ ఉంటుంది. ఈ షార్ట్ పుట్ ఒక రౌండ్ బాల్ లాగా ఒక షార్ట్ పుట్ ఉంటుంది. అది 7.26 kgs. అదేవిధంగా ఇంకొకటి 4 kgs ఉంటుంది. అయితే ఈ 7.26 మెన్స్ దీన్ని ఎన్ని మీటర్స్ విసిరేయాలంటే 6 మీటర్స్ విసిరేయాలి. 6 మీటర్స్ త్రో చేయాలి. అదేవిధంగా 4 kgs దాన్ని ఉమెన్స్ 4 kgs దాన్ని ఎన్ని మీటర్స్ త్రో చేయాలంటే 4 మీటర్స్ త్రో చేయాలి. 4 మీటర్స్ త్రో చేస్తే క్వాలిఫై. ఈ లాంగ్ జంప్ అదేవిధంగా ఈ షార్ట్ పుట్ వీటికి మెరిట్ మార్క్స్ ఉండవు. ఇవి జస్ట్ క్వాలిఫై వరకు మాత్రమే ఉంటాయి. లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్ కంటే ముందు హై జంప్ ఒకటి, 100 మీటర్స్ రన్నింగ్ ఒకటి పెట్టేది. కానీ ఈసారి దాన్ని తీసేసి ఈ మూడింటి మాత్రమే కండక్ట్ చేయడం జరిగింది. వీటిలో క్వాలిఫై అవ్వాలన్నమాట. రన్నింగ్ మాత్రం మెరిట్లో కొట్టుకోవచ్చు. ఇది పీఈటీ. అదేవిధంగా మనం పిఎంటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్స్ చూసుకున్నట్టయితే ఫిజికల్ మెజర్మెంట్స్ వచ్చేసి ఫస్ట్ హైట్. ఈ హైట్ మెన్స్కి అయితే 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. అదే ఉమెన్స్కి అయితే 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది హైట్. అయితే ఇక్కడ కొంతమందికి వెసులుబాటు ఉంది. అది ఏంటంటే ఎవరైతే ఆదివాసీ ప్రాంతాల వారు ఉంటారో, అంటే
ఏజెన్సీ ఏరియాస్ ఈ ఏజెన్సీ ఏరియాలో ఉండే వారికి హైట్లో కొంచెం మినహాయింపు ఉంది. అది ఎంత అనంటే ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి వెసులుబాటు ఏంటంటే మెన్స్ అయితే 160 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఇదే ఆదివాసీ ప్రాంతానికి ఉన్నటువంటి ఉమెన్స్ అయితే 150 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. అంటే అక్కడిక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఉండే వారికి ఇలాంటి వెసులుబాటు కల్పించడం జరిగింది. మరి ఈ ఆదివాసీ ప్రాంతాలు అంటే ఎక్కడ ప్రాంతాలు వాళ్ళు? ఆదివాసీ ప్రాంతాలు అంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల్, నాగర్ కర్నూల్, తర్వాత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత ములుగు, వరంగల్. ఇక్కడి ఆదివాసీ ప్రాంతాల వారికి ఒక హైట్లో మినహాయింపు ఉంటుంది. ఇదే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఇంతకుముందు చెస్ట్, అబ్బాయిలకు చెస్ట్ కూడా మెజర్మెంట్ చేస్తుండే, కానీ ఇప్పుడు లేదు అది. సో ఇది ప్రాసెస్. పీఈటీ కానీ పిఎంటీ కానీ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. తర్వాత ఈ పీఈటీ పిఎంటీ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్లో మెరిట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళ రిజర్వేషన్ బట్టి, మెరిట్ని బట్టి, పోస్ట్ని బట్టి వాళ్ళకి పోస్ట్ని కేటాయించడం జరుగుతుంది. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్లో మెయిన్గా మనకు కలర్ బ్లైండ్నెస్ చెక్ చేస్తారు. తర్వాత మన హార్ట్ బీట్ చెక్ చేస్తారు. అదేవిధంగా మన యొక్క బ్లడ్ శాంపిల్ తీసుకుని బ్లడ్లు కూడా చెక్ చేస్తారు. చెస్ట్ ఎక్స్రే చేస్తారు. ఇట్లా కొన్ని చిన్న చిన్న మైనర్ టెస్ట్లు చేస్తారు. ఆ తర్వాత ఈజీగానే మ్యాక్సిమం చాలామంది ఒక 80%, 90% వరకు ఈ మెడికల్ టెస్ట్ అనేది క్వాలిఫై అయిపోయి జాబ్లు కొట్టేస్తారు. సో ఆ తర్వాత ఈ జాబ్కు సెలెక్ట్ అయిన తర్వాత మనకు ఎస్సిటిఎస్ఐ లాగా మనకు మనల్ని రిక్రూట్ చేసుకొని ఆ తర్వాత ఇండక్షన్ ట్రైనింగ్ ఇస్తారనమాట. ఇండక్షన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాతనే, అంటే ఈ ఇండక్షన్ ట్రైనింగ్ కూడా పోస్ట్ను బట్టి 9 months, 6 months, తర్వాత 12 months అని చెప్పేసి ఇండక్షన్ ట్రైనింగ్ ఇస్తారు. ఇండక్షన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనం అపాయింట్ అవుతాం. అపాయింట్ అయిన తర్వాత 2 years వరకు మనం ప్రొబేషనరీగా పనిచేస్తాం. 2 years తర్వాత మనది ప్రొబేషన్ కంప్లీట్ అయిపోయి పూర్తి ఉద్యోగంలోకి మనం జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ యొక్క ప్రొసీజర్ ఉంటుంది.